ఏం రావట్లేదు. తిరుగుతుంది ఇది. ఓకేనా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిత్ అనాలైసిస్. మరి నెక్స్ట్ జరగబోయేటటువంటి ఇంకొక 8 రోజుల సమయం ఉంది. ఆల్రెడీ మీరు ఆ టైటిల్ చూసే ఉంటారు. మరి ఇందులో మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అన్న దాని గురించి ఒకసారి చూస్తే, మనకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జాము ఎందులోకి రాలే. ఓకే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకు జిఎస్ పార్ట్లో చూసినట్లయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మొత్తం మనకు ఎన్ని సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది అంటేనేమో మొత్తము 13 సబ్ టాపిక్స్ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, మొత్తం 13 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 13 సబ్ టాపిక్స్లో చూసినట్లయితే ఒకటి వచ్చేసి ఈ 13 సబ్ టాపిక్స్లో మనకు 12th సబ్ టాపిక్ అనేది ఉంటుంది. ఈ 12th సబ్ టాపిక్ అనున్నది దేనికి సంబంధించినటువంటి అంశమో అని ఒకసారి మనం చూస్తే, ఈ 12th సబ్ టాపిక్ అనున్నది కంప్లీట్గా దేనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అని చూస్తే, సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక టాపిక్ ఇవ్వడం అన్నది జరిగింది. సోషల్ ఎక్స్క్లూజియన్ అని చెప్పి ఒక టాపిక్, దీంట్లోనే మరియు ఇన్క్లూజివ్ పాలసీస్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కూడా ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క 12th సబ్ టాపిక్ దేనికి సంబంధించినది సార్ అంటే, సోషల్ ఎక్స్క్లూజియన్ అండ్ ఇన్క్లూజివ్ పబ్లిక్ పాలసీస్ అని చెప్పి ఒక టాపిక్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గతంలో 2 సార్లు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది. ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సోషల్ ఎక్స్క్లూజియన్ నుంచి ఎన్ని మార్కులు రావడం జరిగింది ఒకటి కాన్సెప్టు. రెండవసారి నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఈ యొక్క సోషల్ ఎక్స్క్లూజియన్ నుంచి అనేటటువంటి టాపిక్ నుంచి మనం ఈరోజు మీతో డిస్కషన్ చేయడానికి రావడం అన్నది జరిగింది. ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చినవి సార్ అంటేనేమో 12 నుండి 15 మార్క్స్ అడగడం అన్నది జరిగింది. ఓకే, ఫస్ట్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ మొత్తం కూడా కరెక్ట్గా బ్లూ ప్రింట్ను బేస్ చేసుకొని ఎగ్జామ్ అనేది చాలా అద్భుతంగా నిర్వహించిండు. ప్రతి టాపిక్ నుంచి ప్రతి అంశం నుంచి పర్ఫెక్ట్గా అడగడం అన్నది కూడా జరిగింది. ఒక 12 నుంచి 15 మార్క్స్ వచ్చినాయి. మరి రెండవసారి నిర్వహించినటువంటి ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చినవి అని చూస్తే ఒక 8 నుండి 10 మార్క్స్ అడగడం అన్నది జరిగింది. మరి ఇప్పుడు థర్డ్ టైం నిర్వహించబోతున్నారు. ఓకే, థర్డ్ టైం నిర్వహించబోతున్నారు. ఎన్ని మార్క్స్ వరకు మనము ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు? ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి టాపిక్ నాట్ ఫర్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జాము, తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 పర్పస్లో కూడా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 12th సబ్ టాపిక్ అనున్నది సోషల్ ఎక్స్క్లూజియన్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీస్కు సంబంధించినటువంటి అంశాల గురించి ఇవ్వడం అన్నది జరిగింది. మరి గతంలో ఏ క్వశ్చన్స్ అడిగిండు, ప్రెజెంట్గా అందులో సిలబస్ ఏ విధంగా ఉంది, వే టు ప్రిపరేషన్ అనున్నది ఏ విధంగా చదవాలి, ఇలా అనేక రకాల అంశాలకు సంబంధించిన వాటి గురించి మీకు ఈరోజు లైవ్లో ఇవ్వడం అన్నది జరుగుతుంది. జాగ్రత్తగా ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తే ఈజీగా మనకు ఒక 4 నుంచి 6 మార్కుల వరకు స్కోర్ చేసేటటువంటి అవకాశం కూడా మీకు వస్తుంది. ఓకేనా, కొంచెం ఒకసారి చూసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే, ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి టాపిక్ ఉంది కదా, ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి టాపిక్ నుంచి అంటే ఈ యొక్క
టాపిక్ మెన్షన్ చేయడం జరిగింది. సార్ ఇందులో ఏ ఏ టాపిక్స్ గురించి మనం చదవాలి? ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి దాంట్లో కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఆ సబ్ టాపిక్స్ ఏంటివి అని ఒకసారి మనం చూస్తే, ఒకటి వచ్చేసి జెండర్ గురించి ఇవ్వడం జరిగింది. ఓకేనా, జెండర్ గురించి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటిది అన్న దాని గురించి చూసినట్లయితే క్యాస్ట్కు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి ట్రాన్స్జెండర్ అనేటటువంటి అంశాల గురించి ఉంది. ఈ ట్రాన్స్జెండర్ అనేటటువంటి టాపిక్ నుంచి మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2 క్వశ్చన్స్ కూడా వచ్చినవి. ఏంటిదన్న దాని గురించి చూద్దాం. ట్రాన్స్జెండర్ తర్వాత వచ్చేసి ఏంటిది అంటేనేమో డిజబిలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ మీద ఇచ్చిండ్రు. తర్వాత డిజబిలిటీ, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో ఏజ్డ్ అండ్ సోషల్ పాలసీస్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఒకటి ఇవ్వడం జరిగింది. పాలసీస్. ఓకే, పాలసీస్ అనేటటువంటి టాపిక్ నుంచి ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 7th వచ్చేసి రిలీజియన్ అనున్నది తప్పనిసరి. మన రీసెంట్గా ఏ ఏ క్వశ్చన్స్ వచ్చినవి అన్న దాని గురించి చూద్దాం. ఓకే, రిలీజియన్ తర్వాత వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రైబ్స్ అనేటటువంటి దాని మీద కూడా ఇచ్చిండ్రు. ఓకేనా, మొత్తము 8 సబ్ టాపిక్స్ ఉన్నవి. ఇందులో వేటి గురించి ఎలా చదవాలి అనే దాని గురించి ఒకసారి మనము చూద్దాం. గతంలో బిట్స్ ఎలా వచ్చినవి ఫస్ట్ దాని గురించి ఒకసారి చూస్తే, ఇక్కడ మనకు ఫస్ట్ ఇది సోషల్ ఎక్స్క్లూజియన్ కు సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ అన్నమాట. ఓకేనా, సోషల్ ఎక్స్క్లూజియన్ కు సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ నేను ఇక్కడ ఒక 8 రాసిన. ఓకేనా, ఈ 8 సబ్ టాపిక్స్ మీద నుంచే గతంలో జరిగినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నుంచి ఈ యొక్క అంశాల మీదనే ఎక్కువగా తీసుకోవడం అన్నది జరిగింది. అదేంటిదో ఒకసారి చూద్దాం. ఈ జెండర్ అనేటటువంటి దాంట్లో మనం చూస్తే 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఉమెన్ అనేటటువంటి ఒక కాన్సెప్టు, తర్వాత వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ అని చెప్పి మరొకటి ఉంది. వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ అని మరొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఈ 2 కాన్సెప్ట్స్ మీద గతంలో క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అన్నది కూడా జరిగింది. ఓకే, ఈ జెండర్ అనేటటువంటి దాంట్లో ఉమెన్ అండ్ వైలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ గురించి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో లాస్ట్ టైం క్వశ్చన్స్ కూడా వచ్చినవి. అసలు ఇక్కడ ఏం చదవాలి అనే దాని గురించి ఒకసారి మనం చూసినట్లయితే, ఇప్పుడు భారతీయ సామాజిక వ్యవస్థలో ఒక రకంగా వివక్షతకు గురవుతున్న వారిలో అత్యంత ప్రధానమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటిది వాళ్ళు ఎవరు సార్ అంటేనేమో ఇక్కడ మహిళలు అని చెప్తారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ రంగాలలోనే కాకుండా రాజకీయ రంగంలో సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి వీళ్ళు కూడా ప్రస్తుతం మూమెంట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఉమెన్ కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇయర్స్ బాగా చదువుకోవాలి. ఓకేనా, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇయర్స్ గురించి ఒకసారి చూసుకోండి. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో ఎట్ ది సేమ్ టైం ఎక్కడ సార్ అంటేనేమో ఇండియా వైడ్గా మహిళలకు సంబంధించినటువంటి పాపులేషన్ ఎంతవరకు ఉంది, మహిళలకు సంబంధించిన అక్షరాస్యత, తర్వాత అక్కడ మనకు వచ్చేసి శిశు మరణాల రేటు, మాతా మరణాల రేటు, అదేవిధంగా ఇండియా వైడ్గా మహిళలకు సంబంధించినటువంటి జెండర్ రేషియో మీద కూడా మనం చూసుకోవాల్సిందే. ఓకేనా, వీటికి సంబంధించిన అంశాలు. ఈ వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది కదా, ప్రస్తుతం చూసినట్లయితే మనకు చాలా రకాల కేసులు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో షీ టీమ్స్ అని చెప్పి, తర్వాత మహిళా డ్రైవర్లను ఎంకరేజ్మెంట్ చేయడం కోసము షీ క్యాబ్స్ను ఏర్పాటు చేయడమే కాకుండా మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి చట్టాలు కూడా చేయడం అన్నది జరిగింది. ఇందులో మనకు చూసినట్లయితే మెయిన్ ఏంటి సార్ అంటేనేమో
ఈ మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఒకటి వచ్చేసి నిర్భయ చట్టము అనేటటువంటి కాన్సెప్ట్. ఓకే, నిర్భయ చట్టము ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల పాటు శిక్ష పడుతుంది అనే దాని మీద కూడా క్వశ్చన్ గతంలో ఫ్రేమ్ చేయడం జరిగింది. నిర్భయ చట్టము ఒకటి చూసుకోండి. తర్వాత జేఎస్ వర్మ కమిషన్ గురించి, జేఎస్ వర్మ కమిషన్, అదే విధంగా మహిళలకు సంబంధించినటువంటి పత్రికలు, మహిళలకు సంబంధించినటువంటి అవార్డులు, మహిళలకు సంబంధించినటువంటి అవార్డులు. తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అనే దాని గురించి చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన దాని గురించి బాగా చదవాలి. మహిళా రిజర్వేషన్ ఇప్పుడు 2024 2029 నుంచి వీళ్ళకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఏంటిదన్న దాని గురించి ఒకసారి, తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటిది అనే దాని గురించి చూస్తే యాసిడ్ దాడులకు సంబంధించినటువంటి అంశాలు చూసుకోవాలి. యాసిడ్ దాడులు. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మహిళలకు సంబంధించిన కేసుల వివరాలు గురించి కూడా చూసుకోవాలి. ఓకేనా, మహిళలకు సంబంధించినటువంటి కేసులు. తర్వాత అదే విధంగా ప్రస్తుతము భారతీయ సామాజిక వ్యవస్థలో పోరాటాలు, అదే విధంగా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని చట్టాల మీద కూడా కొంచెము కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఇవి, మన కొత్తగా ఏం చెప్పడం లేదు. ఓకే, గతంలో వచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలన్న దాని గురించి చెప్తున్నా. నిర్భయ చట్టానికి సంబంధించినటువంటి అంశాల గురించి, అదే విధంగా నిర్భయ చట్టము అనున్నది 2013లో రావడం జరిగింది. దీన్నే మనము నేర న్యాయ చట్టము అనేటటువంటి పదజాలంతో కూడా పిలుస్తారు. జేఎస్ వర్మ అనేటటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకొని ఈ యొక్క చట్టం తీసుకురావడం అన్నది జరిగింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే మొట్టమొదటి రేపిస్టుకు 22 సంవత్సరాలు జైల్లో వేయండి అని చెప్పిన కోర్టు వరంగల్. ఈ దానిని ఇంప్లిమెంట్ చేసినటువంటి కోర్టు వచ్చేసి ఏది అంటేనేమో మెదక్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జేఎస్ వర్మ కమిషన్ అనున్నది 2012 డిసెంబర్ 23వ తారీఖున ఈ కమిషన్ను సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. భారతదేశంలో మహిళలపైన హింసాత్మక సంఘటన రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఈ యొక్క అంశాలు తగ్గడం లేదు. ఆ యొక్క సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతోన మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కమిషన్ రిక్రూట్ చేయడం జరిగింది. జేఎస్ వర్మ కమిషన్ ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని మనకు నిర్భయ చట్టము అనున్నది అమల్లోకి రావడం జరిగిందన్న విషయం గమనించాలి. ఓకే, ఈ నిర్భయ చట్టము జేఎస్ వర్మ కమిషన్ కూడా కొన్ని రకాలుగా మంచి చేసినవనే చెప్పాలి. తర్వాత పత్రికలు, మహిళలకు సంబంధించినటువంటి పత్రికలు అవార్డ్స్ చూస్తే మనకు భామ బోధిని, తర్వాత వచ్చేసి మహిళ, తర్వాత వచ్చేసి అంతఃపుర, అబల బాంధవ, మహిళా సుప్రభాతు, భారత, ఇలా కొన్ని మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ పత్రికలు అవి రాసినటువంటి ఎడిటర్స్ గురించి కూడా కొద్దిగా చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా భారతదేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8వ తారీఖున న్యూఢిల్లీలో ప్రతి సంవత్సరం కూడా మహిళలకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తము 6 పేర్ల మీదుగా అవార్డ్స్ ఇస్తారు. ఈ 6 భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌరులుగా మనం చెప్పొచ్చు. ఓకే, ఝాన్సీ లక్ష్మీబాయి, తర్వాత వచ్చేసి రుద్రమదేవి, కన్నగి, మాతా జిజియాబాయి, అహల్యాబాయి హోల్కర్ అవార్డు, ఇలా దాదాపుగా 6 పేర్ల మీదుగా ఇవ్వడం అన్న జరుగుతుంది. అవార్డు క్రింద 3 లక్షల రూపాయలు ఒక ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం అన్నది కూడా జరుగుతుంది. ఓకేనా, ఈ కాన్సెప్ట్ చూసుకోండి. తర్వాత యాసిడ్ దాడుల గురించి ఒకసారి, ఈ యాసిడ్ దాడుల పైన రాసినటువంటి బుక్ ఏంటిది సార్ అంటేనేమో లాస్ట్ వర్డ్ అనేటటువంటి బుక్ ఉంది. లాస్ట్ వర్డ్. తర్వాత వచ్చేసి యాసిడ్ స్ప్రే అనేటటువంటి మరొక బుక్ కూడా ఉంది. ఈ 2 బుక్స్ రాసింది ఎవరు అంటేనేమో నిఖిల్ ధోవల్. ఓకేనా, నిఖిల్ ధోవల్ అనేటటువంటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో కొన్ని కాన్సెప్ట్స్ను తీసుకురావడం జరిగింది. అవి ఏంటివన్నది ఒకసారి మనము చూద్దాం.
అందులో ఒకటి ప్రధానమైన అంశం ఏంటిది అంటేనేమో ఒకసారి చూస్తే ఢిల్లీలో మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఒక గన్ను పేరు, ఓకే, గన్ నేము నిర్భసన్. మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ లోకల్ పోలీసులు ఏర్పాటు చేసిన యాప్ అనేది ఉంది. ఈ యాప్ నేమ్ ఏంటిది సార్ అంటేనేమో ఇక్కడ యాప్ నేమ్ ఏంటిది అంటేనేమో హిమ్మత్ అనేటటువంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. హిమ్మత్ అనే యాప్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రైల్వే వాళ్ళు కూడా ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఆ యాప్ నేమ్ ఏంటిది అంటే ఆర్ మిత్ర. ఇవన్నీ కూడా అప్డేట్ వర్షన్, ఓకేనా. అయితే ఇంకొకటి తెలంగాణ రాష్ట్రంలో మనము రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసి సౌత్ సెంట్రల్ రైల్వే, ఆగ్నేయ రైల్వే వారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో ఏం చేశారంటే రైల్వే రుద్రమ్మలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రైల్వే స్టేషన్లో ఎవరైనా సరే మహిళల పైన హరాస్మెంట్ చేసినా, వాళ్ళను దూషించినా, తిట్టినా, ఏమైనా ఇబ్బంది పెట్టినా రైల్వే రుద్రమ్మలు ఎంటర్ కావడం అన్నది జరుగుతుంది. నాగమ్మ శక్తి, రుద్రమ్మ శక్తి, భద్రకాళి శక్తి అనే పేర్లతోన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే వాళ్ళతోన రెండు కూడా ఆర్పిఎఫ్ జవాన్లతోన మిక్స్ అయ్యి ఈ దానిని రైల్వే స్టేషన్లో ఇంప్లిమెంట్ చేయడం అన్నది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే రుద్రమ్మలకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత సార్ అంటేనేమో 139 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. రైల్వే రుద్రమ్మలకు సంబంధించిన శక్తి టీం టోల్ ఫ్రీ నెంబరు 139. వీటి మీద కొంచెం అప్డేట్ వర్షన్ మీద కూడా బాగా చూసుకోండి. ఢిల్లీ లోకల్లో మహిళలకు గన్స్ కూడా ఇస్తున్నారు. అంటే కొన్ని రకాల కారణాలను చూపిస్తూ ఇలా హరాస్మెంట్ నా మీద జరుగుతుందని భద్రత కోసము గన్ సప్లై చేస్తున్నారు. ఆ గన్ను పేరు నిర్భసన్. ఢిల్లీ లోకల్ పోలీసులో ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది, హిమ్మత్. తర్వాత రైల్వే వాళ్ళు కూడా ఒక యాప్ను తీసుకొచ్చిండ్రు, ఆర్ మిత్ర. ఆర్ మీన్స్ రైల్వే. 2016-2017 సంవత్సరం నుంచి వాళ్ళకు 33% రైల్వే దాంట్లో 33% వరకు వాళ్ళకు ఏమి ఇవ్వడం జరిగింది సార్ అంటేనేమో సీట్లు రిజర్వ్ చేయడం అన్నది కూడా జరిగింది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ మహిళల కేసులకు సంబంధించినవి కూడా బాగా చూసుకోండి. విశాఖ కేసు, షాబానో కేసు, శబరిమల కేసు, తర్వాత లక్ష్మీ లలితా సింగ్, తర్వాత వచ్చేసి రొగ్జానో శర్మ వర్సెస్ అరుణ్ శర్మ గురించి ఫస్ట్ అయితే బాగా వినండి. విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మీకు నేను వెంటనే ఆన్సర్ కూడా ఇవ్వడం అన్నది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ మహిళలకు సంబంధించినటువంటి చట్టాల గురించి కూడా బాగా చూసుకోవాల్సింది. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించిన దాంట్లో అంటే జెండర్ గురించి మనం ఏం చదవాలి అన్నది మనకు ఇంపార్టెంట్ కింద చూసుకోండి. ఇంకొక టాపిక్ కూడా ఉంటుంది, చైల్డ్ లేబర్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద కూడా కాస్త చూసుకోండి, ఓకేనా. చైల్డ్ లేబర్ తర్వాత సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏముంది సార్ అంటేనేమో క్యాస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఒకసారి మనం చూద్దాం. టీఎస్పీఎస్సికి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించినటువంటి మీకు 5 గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఉపయోగించుకునేటటువంటి మార్గమే చూసుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు తక్కువ టైంలో 5 గ్రాండ్ టెస్ట్ నుంచి కంపల్సరీ మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ పర్పస్లో కూడా మనము ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన బుక్ భారతీయ సామాజిక నిర్మితి సమస్యలు మరియు ప్రభుత్వ విధానాలు అని చెప్పి ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది. ఈ మొత్తం కూడా లేటెస్ట్ అప్డేట్ వర్షన్ మొన్న రీసెంట్గానే రిలీజ్ అయింది బుక్. రీసెంట్ అంశాలతో పాటు ఎన్సీఆర్బి రిపోర్ట్స్, తర్వాత కొన్ని మోడల్ క్వశ్చన్ పేపర్స్, మొత్తం ఈ బుక్లో కంటెంట్తో పాటు 3000 వరకు ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా ఇవ్వడం అన్నది జరిగింది చాప్టర్ వైజ్గా. కావాలనుకున్న వాళ్ళు మనకు టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయొచ్చు, ఓకే. నెక్స్ట్
ఇప్పుడు మీరు సోషల్ ఎక్స్క్లూజియన్ అంటున్నారు కదా, ఈ సోషల్ ఎక్స్క్లూజియన్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ సామాజిక మినహాయింపు తర్వాత వెలి అని చెప్తున్నాం కదా, ఇదే మనకు 12th సబ్ టాపిక్ అని చెప్తారు. 12th సబ్ టాపిక్లో ఇవే కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇది మొత్తము కూడా మనకు 99 రూపాయలు. ఇప్పుడు 8 రోజుల సమయం ఉంది కాబట్టి ఆఫర్లో మనకు జస్ట్ 50 రూపీస్కే దీనిని సేల్ చేయడం అన్న జరుగుతుంది. ఏది సార్ అంటేనేమో యాప్లోకి ఓకే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. శంకర్స్ సోషియాలజీ అకాడమీ అని ఉంటుంది. శంకర్స్ సోషియాలజీ అకాడమీలోకి వెళ్ళి దీనిని డౌన్లోడ్ చేసుకొని ఈజీ వే ఆఫ్ ప్రాసెస్లో మొత్తం ఒక 30 పేపర్స్ ఉంటాయి. చాలా ఈజీగా ఇప్పుడున్న దానికి సంబంధించి ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, 50 రూపీస్కి అందుతున్నాయి. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనకు క్యాస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ సెకండ్ది ఇవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో దీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. ఆ క్యాస్ట్కు సంబంధించినటువంటి దాంట్లో ఏంటిది అన్న దాని గురించి ఒకసారి మనం చూద్దాం. అసలు ఏంటి సార్ కులము అనేటటువంటి దాంట్లో చూస్తే మొన్న రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఆశ్రిత కులాల ప్రధానమైన వృత్తి ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆశ్రిత కులాల ప్రధానమైన వృత్తి ఏంటిది అని చూస్తే యాచించడం లేదా భిక్షాటన చేయడం అనేటటువంటి మీనింగ్ వస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇక్కడ ఈ క్యాస్ట్కు సంబంధించిన దాంట్లో అసలు ఏం చదవాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చదవాలి అంటేనేమో ఫస్ట్ కాన్సెప్ట్ ఒకసారి మనం చూద్దాం. ఈ క్యాస్ట్కు సంబంధించినటువంటి ఫస్ట్ ఇంట్రడక్షన్ బాగా చూసుకోవాలి. ఓకేనా, ఇంట్రడక్షన్ మీన్స్ ఏంటిది అంటేనేమో అసలు ఈ యొక్క కులము అనున్నది ఎక్కడి నుంచి రావడం జరిగింది? పోర్చుగీసు తర్వాత స్పానిష్ భాషా పదాల నుంచి ఏర్పడింది, మరికొందరు లాటిన్ భాషా పదం నుంచి అని కూడా చాలా మంది చెప్తున్నారు. అసలు ఈ క్యాస్ట్కు సంబంధించినటువంటి అంశాల గురించి కూడా లేటెస్ట్ అప్డేట్ వర్షన్లోనే చూసుకోవాలి. ఏంటివి సార్ లేటెస్ట్ ఏమున్నవి అంటే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో కొంతమంది సపరేట్ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. ఆ రిజర్వేషన్స్ ఏంటివి అన్న దాని మీద కొంచెం స్పెషల్గా ఒకసారి చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో కాపు అనేటటువంటి వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. అదేవిధంగా వాల్మీకి బోయ వీళ్ళు కూడా ఎస్టీ రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకి బోయలు కైతి లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ కోసం, గుజరాత్లో పటేల్స్ ఓబీసీ రిజర్వేషన్ కోసం, రాజస్థాన్లో ఉండే గుజ్జర్స్, మహారాష్ట్రలోని మరాఠాలు, కేరళ రాష్ట్రంలో ఉండేటటువంటి నంబూద్రి కుటుంబాలు కూడా రిజర్వేషన్ కోసం కొట్లాడుతున్నవి అన్న విషయం గమనించాలి. ఓకేనా, నెక్స్ట్ ఇందులో మనకు ఇంకా మెయిన్ కాన్సెప్ట్ ఏంటివి అంటేనేమో థియరీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, థియరీస్ మొత్తము కుల సిద్ధాంతాలకు సంబంధించి ఎన్ని ఉన్నవి సార్ అంటే మొత్తం 15 సిద్ధాంతాలు లేటెస్ట్ అప్డేట్ వర్షన్లోనే ఉన్నాయి. వీటిని క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు సార్ థియరీస్ మీద అంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ పర్పస్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం అన్న జరుగుతుంది. అందులో కులము అనేటటువంటి దాంట్లో చూస్తే మనకు జాతి సిద్ధాంతము, వృత్తి సిద్ధాంతము, జాతి వృత్తి సిద్ధాంతము, భౌగోళిక సిద్ధాంతాలు, ఇలా మొత్తం 15 సిద్ధాంతాలు ఉన్నవి. ఆ సిద్ధాంతాల నుంచి కూడా ఒకసారి బాగా చూసుకోండి. తర్వాత చతుర్వర్ణ సిస్టము అని ఉంది. ఒక చాతుర్వర్ణ సిస్టమ్, దీనినే మనము బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, తర్వాత శూద్రులు, వీటికి సంబంధించినటువంటి చతుర్వర్ణ సిస్టమ్ గురించి ఏ శ్లోకంలో మెన్షన్ చేయడం జరిగింది అని అడిగితే పురుష సూక్త శ్లోకము అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, పురుష సూక్త శ్లోకంలో ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి మెన్షన్ చేయడం అన్నది జరిగింది. ఓకే, తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ప్రస్తుతము ఈ యొక్క కులానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల మీద కూడా కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేసి చూస్తూ ఉండండి. తర్వాత భారతదేశంలో కులానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో మనకు ప్రాబల్య కులము అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆచార్య మైసూర్ నరసింహాచార్య శ్రీనివాసు.
జడ్జ్ మనీ సిస్టమ్ గురించి కూడా బాగా చూసుకోండి. జడ్జ్ మనీ సిస్టంలో ఆస్కార్ లెవిస్, ఎడ్మండ్ లీచు కొన్ని నిర్వచనాలు ఉన్నాయి. ఆ నిర్వచనాల మీద కూడా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకేనా, ఇది ఓవరాల్గా క్యాస్ట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్జెండర్. మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ ట్రాన్స్జెండర్ నుంచి కంపల్సరీగా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతము భారతీయ సామాజిక వ్యవస్థలో అదేవిధంగా చాలా ఎక్కువగా వివక్షతకు గురవుతున్న వారిలో ముందు వరుసలో ఉండేది ఫస్ట్ వీలే అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ ట్రాన్స్జెండర్ అనేటటువంటి టర్మినాలజీని ఫస్ట్ టైం ఎప్పుడు ఉపయోగించిండ్రు అంటేనేమో 1990లో ఈ యొక్క టర్మినాలజీని ఉపయోగించిండ్రు. భారతదేశంలో 1994లో వీళ్ళకు రైట్ టు ఓట్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్ టు ఓటు అనగా భారతదేశంలో 1994 నుంచి వీళ్ళకు ఓటు హక్కు రావడం అన్నది జరిగింది. వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఒక ఆర్గనైజేషన్ ద్వారా కొట్లాడి సాధించిండ్రు. ది ఆల్ ఇండియా హిజ్రా కళ్యాణ సభ. ది ఆల్ ఇండియా హిజ్రా కళ్యాణ సభ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొట్లాడి 1994లో సక్సెస్ అయ్యిందన్న విషయం గమనించాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో మొత్తము 4,88,000 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. భారతదేశంలో హైయెస్ట్ ట్రాన్స్జెండర్ పాపులేషన్ ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. తెలంగాణ రాష్ట్రంలో చూస్తే మొత్తం ట్రాన్స్జెండర్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 2,727 మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ట్రాన్స్జెండర్ ఓటర్లు కలిగిన నియోజకవర్గము మల్కాజ్గిరి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవన్నీ కూడా అప్డేట్ వర్షన్ మల్కాజ్గిరి. ఓకేనా, తర్వాత రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్ కమిషను ఒక ట్రాన్స్జెండర్ను ఎలక్షన్ కమిషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేయడం జరిగింది. ఆమె పేరు లైలా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ట్రాన్స్జెండర్ లైలాను తెలంగాణ కమిషన్ వాళ్ళు, తెలంగాణ ఎన్నికల కమిషన్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అంబాసిడర్గా. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. తర్వాత సార్ ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఎంతమంది వరకు ఉన్నారు ట్రాన్స్జెండర్స్ అంటే 58,000 వరకు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని రీసెంట్గా లెక్కలు మనకు చెబుతున్నవి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 58,000 వరకు. అయితే మొన్న రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఏంటిది అంటేనేమో లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో 2019 అనేటటువంటి చట్టము ఉంది. ఈ 2019 చట్టం ప్రకారం చూస్తే ఇది 2020 నుంచి అమలులోకి వచ్చింది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 2019 చట్టం ప్రకారం ఒకరు ట్రాన్స్జెండర్ అని చెప్పి ఐడెంటిఫికేషన్ చేసిండ్రు. మరి వాళ్ళకు సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు అని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది గతంలో. ఎవరిస్తారు సార్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అంటేనేమో జిల్లా మెజిస్ట్రేట్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, జిల్లా మెజిస్ట్రేట్ వాళ్ళు ఈ యొక్క ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ను ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఓకే, సర్టిఫికేట్ను ఇవ్వడం జరుగుతుంది. 2019-20కి సంబంధించినటువంటి చట్టాల మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కేరళ గవర్నమెంట్ ఎస్ఆర్ఎస్ సర్జరీని ఇంట్రడ్యూస్ చేసింది. తర్వాత వచ్చేసి భారతదేశంలోనే ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్లో థర్డ్ జెండర్కి కూడా ఛాన్స్ ఇచ్చినటువంటి స్టేటు తమిళనాడు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకు చాలా వరకు ఆల్టర్నేటివ్ నేమ్స్ కూడా ఉన్నాయి. హిజ్రా అని, తర్వాత కిన్నెర, సఖి, తర్వాత జోగప్పలు, ఆరావని అనే పదాన్ని మాత్రము తమిళనాడు రాష్ట్రంలోనే వాడతారు. మిగతా అన్ని చోట్ల హిజ్రా అన్నది కామన్గా మనకు కనిపిస్తుంది. వీటి మీద కొంచెము బాగా కాన్సన్ట్రేట్ చేయండి.
తర్వాత వచ్చేసి డిజబిలిటీకి సంబంధించినది మోస్ట్ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్లో మన రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా డిజబిలిటీ మీద క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపరే తయారవుతలేదు. అసలు డిజబిలిటీ మీద ఇవ్వడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏమున్నాయి సార్ ఒకసారి మనం చూస్తే, అసలు డిజబిలిటీ మీద ఏ క్వశ్చన్స్ ఎట్లా అడిగిండు ఓవరాల్గా చూద్దాం మనం. ఈ డిజబిలిటీకి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని అప్డేట్ పాయింట్స్ మీకు చెప్తాం. అప్డేట్స్ ఉన్నాయి కొన్ని, ఆ అప్డేట్స్ ఫస్ట్ చెప్పి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ డిజబిలిటీ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి చూస్తే 1995 చట్టం ప్రకారం 7 వ్యాధులను గుర్తించిండ్రు. 2016 పర్సన్స్ విత్ డిజబిలిటీ చట్టం ప్రకారం 14 వ్యాధులు. టోటల్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ 21 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంతకు ముందు మనము వైకల్యము, తర్వాత అంగవైకల్యము ఇలాంటి పదాలు వాడినాం. కానీ 2015వ సంవత్సరం నుంచి నరేంద్ర మోడీ వీళ్ళను దివ్యాంగులుగా పిలవడం అన్నది జరిగింది. ఓకే, దివ్యాంగులు అనేటటువంటి పదజాలంతో పిలిచిండ్రు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూస్తే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూసినట్లయితే 2006 నుంచి అంగవైకల్యం అనేటటువంటి పదానికి ఏమి అర్థాన్ని సూచించింది అంటేనేమో అసమర్థత అనేటటువంటి పదాన్ని సూచించింది. తర్వాత నెక్స్ట్ పాయింట్, భారతదేశంలోనే మొదటిసారిగా చూస్తే బ్లైండ్ పర్సన్స్ కోసం, అంటే గుడ్డి వాళ్ళ కోసం, బ్లైండ్ పర్సన్స్ కోసము ఒక ట్రైన్ నడుపుతున్నారు. ఆ ట్రైన్ పేరు మైసూర్ ఎక్స్ప్రెస్. తర్వాత మైసూర్ రైల్వే స్టేషన్. ఓకే, మైసూర్ రైల్వే స్టేషన్. అందులో స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే బ్రెయిలీ స్క్రిప్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క వికలాంగులకు సంబంధించిన జనాభాను 1981 నుంచి లెక్కిస్తున్నారన్న విషయం గమనించాలి. మరి 2011లో చూసినట్లయితే వీరి యొక్క జనాభా 2.68 crores అని గుర్తుపెట్టుకోండి. ఈ 2.68 crores-లో 1.5 crores వచ్చేసి మేల్ పాపులేషన్, 1.18 crores వచ్చేసి ఫీమేల్ పాపులేషన్ అన్న విషయం గమనించాలి. 2011లో జనాభా లెక్కల ప్రకారం చూస్తే అసలు ఏంటి సార్ కోడ్ మొత్తము లెక్కలు చూస్తే UMBAW, తర్వాత TA, తర్వాత PDLD, ఈ 4 బాగా చూసుకోండి. 2011 జనాభా లెక్కల ప్రకారం వికలాంగులు అధికంగా ఉన్న రాష్ట్రాలకు సంబంధించిన కోడ్ రాసిన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్. తక్కువగా ఉన్నది తమిళనాడు, అస్సాం. ఇది మనకు రాష్ట్రాలు అయిపోయాయి. పక్కల కేంద్ర పాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, ఢిల్లీలో ఎక్కువగా ఉన్నారు. తక్కువగా ఉన్నది లక్షద్వీప్, డామన్ డయ్యు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సార్ మనకు సెంట్రల్లో చెప్పిండ్రు, మొత్తం దేశమంతా చెప్పిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు సార్? తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఎంతమంది వీళ్ళు ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో చూస్తే 501643 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 5,01,643 మంది ఎవరున్నారు సార్ అంటే తెలంగాణలో డిజబిలిటీ పాపులేషన్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, డిజబిలిటీ పాపులేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకు ఏర్పాటు చేసినటువంటి ఒకటి ఏది సార్ అంటే సదరం అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంది, అది బాగా చూసుకోండి. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా దివ్యాంగుల కోసం ఒక పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ సార్ ఈ పార్కును ఏర్పాటు చేసిండు అంటే మహారాష్ట్రలోని నాగపూర్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మన రీసెంట్గా మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ అనేటటువంటి ప్రాంతంలో ఈ వికలాంగుల కోసం కూడా ఒక స్టేడియంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టేడియం పేరు ఏం పేరు అని చెప్పి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో బిట్ వచ్చింది. ఏమని పేరు పెట్టింది సార్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పొచ్చు మనం. తర్వాత ఇది ఒకసారి చూసుకోండి, ఇవి అప్డేట్ వర్షన్. బాగా భారతదేశంలో వికలాంగులు
కు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా మనకు గతంలో బిట్ వచ్చింది. ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా కొంచెము బాగా కాన్సన్ట్రేట్ చేయండి. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం చూసినట్లయితే డిసెంబర్ 3 అంటున్నాం. వికలాంగులకు సంబంధించిన సంవత్సరము 1981 అంటున్నాము. తర్వాత వీళ్ళకి సంబంధించిన వికలాంగులకు సంబంధించిన దశాబ్దం 1983 టు 1992 అని గుర్తుపెట్టుకోండి. ఇది వికలాంగులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, అదే విధంగా అంటే మనం ఏ పాయింట్ ఆఫ్ లో చదవాలన్నది ఇక్కడ చెప్తున్నా. తర్వాత ఏజ్డ్ పర్సన్స్ గురించి కూడా చూసుకోండి. ఓకే, వృద్ధుల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే జెరంటాలజీ అనేటటువంటి పదజాలంతో పిలుస్తారు. ఓకేనా, జెరంటాలజీ. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఎప్పుడు సార్ అంటేనేమో అక్టోబర్ 1 అని గుర్తుపెట్టుకోండి. మరి దేశంలో వృద్ధుల దినోత్సవం ఎప్పుడు అంటేనేమో ఆగస్టు 21. వీళ్ళకు 1950, 1960 చట్టాలు ఏం చెప్తున్నవి అంటే వృద్ధులకు సంబంధించిన చట్టాలు అని చెప్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 10.38 crores వీళ్ళది ఉంది అన్న విషయం గమనించాలి. ఈ 2011లో వీళ్ళకి సంబంధించినటువంటి హైయెస్ట్ వృద్ధుల పాపులేషన్ ఎక్కడెక్కడ ఉంది సార్ అంటే కేటీపీ, ఎంఏ, బియుఏ ఈ రెండు బాగా చూసుకోవాలి. హైయెస్ట్ వృద్ధులకు సంబంధించిన పాపులేషన్ కలిగిన రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. తక్కువగా ఉన్న రాష్ట్రాలు బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం అని గుర్తుపెట్టుకోవాలి. కోడ్ ఇంపార్టెంట్, కోడ్ ద్వారానే మీరు బాగా ఫాలో కండి. ఓకేనా. ఇంకా వృద్ధులకు సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ 2010లో శ్రీమతి మోహినిగిరి అనేటటువంటి ఒక ఆవిడను ఈ యొక్క రిక్రూట్ చేసింది. అసలు భారతదేశంలో వృద్ధులు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్లో ఉన్నారు వారిని ఒకసారి చూడమని చెప్పి ఈమె 2011లో వచ్చేసి ఈమె నివేదికను సమర్పించడం జరిగింది. రాబోయే 2050వ సంవత్సరంలో ప్రపంచంలో 6 వృద్ధులు ఉంటే అందులో ఒకరు ఎక్కడ ఉంటారంటే మన ఇండియాలో అని కూడా చెప్పిన సర్వేలు. రాజస్థాన్, మిజోరం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో వృద్ధులు చాలా వెల్ సెటిలైడ్. ఎట్ ది సేమ్ టైము ఆయువు కూడా వాళ్ళది ఎక్కువగా ఉందని చెప్తున్నారు. దీన్ని వివేక్ దెబ్రాయ్ అనేటటువంటి పర్సన్ వికలాంగులకు అంటే దివ్యాంగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వృద్ధులకు సంబంధించిన జీవన నైపుణ్య సూచిలో వివరించింది ఈయన. ఓకే, ఏజ్డ్ పర్సన్స్ గురించి. ఇంకా సోషల్ పాలసీస్ అంటే ప్రస్తుతము ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు, తర్వాత ఉమెన్స్, చిల్డ్రన్స్ వీళ్ళకు సంబంధించినటువంటి కమిషన్స్, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ప్రస్తుతము రీసెంట్గా మనకు ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ తెలంగాణలో కొంతమంది చైర్మన్లు చేంజెస్ కావడం జరిగింది. వాటితో పాటు తెలంగాణ ఐటీ కార్డర్, తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి, చేనేత రంగానికి సంబంధించినటువంటి అప్డేట్ వర్షన్తో కూడినటువంటి అంశమే సోషల్ పాలసీస్ అన్న విషయం గమనించాలి. సెంట్రల్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏదో ఒక బిట్ అనేది తప్పనిసరిగా పడుతుంది. అప్డేట్ మీద బాగా చూసుకోండి ఇక్కడ. తర్వాత రిలీజియన్ మీద 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6 అని చెప్పిండ్రు. కానీ ఇంకొక 2 మతాలు చూసుకుంటే మొత్తము హిందువులు, ఇస్లాంలు, క్రైస్తవులు, తర్వాత బౌద్ధ, జైన, పార్సీ, తర్వాత జుడాయిజం అని చెప్తున్నాం కదా మనము. మొత్తం 8 రకాల మతాల గురించి చెప్పినాం. అందులో మనకి ఏంటి సార్ అంటేనేమో పార్సీల మీద లాస్ట్ టైం గ్రూప్ 1లో బిట్ వచ్చింది. వీళ్ళు మన హైదరాబాద్కు ఒక వంటకాన్ని ఇంట్రడ్యూస్ చేసినని చెప్పి బిట్ అడిగిండు. కుర్బానికా మీటనా, బిర్యానీ, హలీమా, తర్వాత వచ్చేసి ఛాయ, ఇలాంటి దాని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. ఈ పార్సీలకు సంబంధించినటువంటి ఫౌండర్ వచ్చేసి జరాతృష్ట అంటున్నాం. మత గ్రంథం అనున్నది జెండా అవెస్తా. వీటి మీద కూడా కొంచెం పార్సీలకు సంబంధించిన దాంట్లో బాగా చూసుకోండి. ఏ మతంలోనైనా ఎవరైనా చనిపోతే నేలలో పూడ్చిపెట్టడం, కాల్చడం, వాటర్లో వేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ పార్సీ మతంలో ఎత్తైన గుట్టపైకి వెళ్ళి వాళ్ళు కొన్ని రిచువల్స్ చేస్తారు. ఆ వృత్తాకార నిర్మాణాన్ని ఏ పదంతో పిలుస్తారంటే దక్మా అనే పదజాలంతో పిలుస్తారు. లాస్ట్ టైము బిట్టు కూడా అడిగిండన్న విషయం గమనించాలి. తర్వాత రిలీజియన్లో ఎక్కువగా మనకు బాగా టచ్ అవుతున్నది ఏంటిది అంటే
హిందూ వివాహ పద్ధతులు మొత్తము పురుషార్థాలు 4 ఉంటాయి. ధర్మం, అర్థం, కామం, మోక్షం. హిందువులలో సంబంధించినటువంటి ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. అంటే ఆశ్రమ ధర్మాలు మీన్స్ ఏంటిది అంటేనేమో బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ, వనప్రస్థ, సన్యాస. హిందూ వివాహ సంబంధాలకు సంబంధించిన చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాల మీద కూడా బాగా క్వశ్చన్ అడుగుతున్నాడు, చూసుకోండి. ఇస్లాం మతం మీద క్వశ్చన్ లేనిది క్వశ్చన్ పేపరే తయారైతలేదు. ఫస్ట్ లీక్ అయిన పేపర్లో చూసినట్లయితే సూఫీవాదం మీద బిట్ వచ్చింది. మన రెండవసారి జరిగినటువంటి ఎగ్జామినేషన్లో పంజతన్ ఈ పాక్ అనే దాని మీద కూడా బిట్ అడిగిండు. అసలు ఈ యొక్క ఇస్లాం మతం మీదనే బాగా కాన్సన్ట్రేట్ చేయండి. 100% ఒక బిట్టు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్రైస్తవ మతంలో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. మతము 1925 చట్టం ఏం చెబుతుంది అంటే, భర్త చనిపోతే ఇఫ్ డైస్ హస్బెండ్ ప్రాపర్టీ గోస్ టు వైఫ్. భర్త చనిపోతే ప్రాపర్టీ అంతా భార్య పేరు మీదకి వచ్చేస్తుంది. తర్వాత సిక్కులలో కూడా మన లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. 84 మెట్ల బావిని అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం ముందు ఎవరు నిర్మించిందని బిట్ అడిగిండు. ఎవరు సార్ అంటే, గోయిందువాల్ అనే గ్రామంలో అమర్దాస్ అనేటటువంటి పర్సన్ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మత గ్రంథం ఏదైతే ఉందో సిక్కులది, ఆది గురు గ్రంథ్ ఏదైతే ఉందో దాని మీద కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. తర్వాత ఇంకా బౌద్ధ, జైన, తర్వాత పార్సీ, ఇవి కూడా ఓసారి బాగా చూసుకోండి. తర్వాత ట్రైబ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే మనకు ట్రైబ్స్ మీద మొత్తము 18 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో తిరిగి 75 గిరిజన జాతులను పీవీటీచులుగా ఐడెంటిఫై చేయడం అన్నది కూడా జరిగింది. దీనికి రిక్రూట్ చేసిన దాంట్లో తేబార్ కమిషన్ కూడా ఒకరు. అయితే 1993-94లో మణిపూర్ రాష్ట్రంలోని మారం అనేటటువంటి దానిని ఈ యొక్క 75th పీవీటీజీ వర్గంగా ఐడెంటిఫై చేయడం అన్నది జరిగింది. ఓకే, లాస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. ఈ యొక్క ట్రైబల్స్ క్లాసిఫికేషన్ రిస్లీ, రుగిరి, బీకే రాయ్ భర్మను, తర్వాత భాషాపరమైన వర్గీకరణ, ఇలాంటి వాటి మీద కూడా కొంచెం బాగా చూస్తూ ఉండండి. తర్వాత ట్రైబల్స్కు సంబంధించినటువంటి ఇంకొక కోడ్ చెప్తా, చూసుకునే ప్రయత్నం చేయండి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 104.3 మిలియన్ పాపులేషన్ వీళ్ళది ఉందని చెప్తారు. మరి అత్యధికంగా పాపులేషన్ ఉన్న దాంట్లో చూసినట్లయితే మనకు కోడ్ వచ్చేసి ఎంజీ దడ మీవు లడ అనేటటువంటి పాయింట్తోన మనం గుర్తుపెట్టుకోవచ్చు. గతంలో బిట్స్ కూడా వచ్చినాయి. ఓకే, 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే గిరిజనుల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల గురించి ఒకసారి చూద్దాం. అధికంగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, తర్వాత గోవా. తక్కువగా మధ్యప్రదేశ్, గోవా. తర్వాత వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాలు చూసినట్లయితే ఎక్కువగా ఉన్న దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యు. తక్కువగా ఉన్నది కాకుండా పర్సంటేజ్ తీసుకుందాం. పర్సంటేజ్ పరంగా చూసినట్లయితే మిజోరం, ఉత్తరప్రదేశ్. తక్కువగా ఉన్న లక్షద్వీప్, డామన్ డయ్యు. ఓకేనా. ఈ భాషాపరమైన వర్గీకరణకు సంబంధించిన కోడ్ వచ్చేసి ఆ ఇంటి ద. ఈ కోడ్ గుర్తుపెట్టుకుని పోతే మనం లాస్ట్ టైము గ్రూప్ 1లో ఒక బిట్టు కూడా ఫ్రేమ్ చేసిండ్రు. ఆస్ట్రో ఆసియాటిక్ కుటుంబాలు, ఇండో యూరోపియన్, టిబెట్ చైనీస్, ద్రవిడ జాతి కుటుంబాలు, ఈ కుటుంబాల మీద కూడా ఒక క్వశ్చన్ అడిగిండు. దాని మీద కూడా బాగా చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ పాపులేషన్, వాటి యొక్క విస్తీర్ణము, తర్వాత అడవులకు సంబంధించినటువంటి వరుస క్రమంలో ఎక్కువ నుంచి తక్కువ, వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత చైల్డ్ లేబర్. గతంలో చైల్డ్ లేబర్ మీద దాదాపుగా గురుపాదస్వామి కమిషన్ మీద బిట్టు ఫ్రేమ్ చేసిండు. ఈయన ఇచ్చిన నివేదికను బేస్ చేసుకొని 1986లో బాలకార్మిక నిషేధ చట్టం అనేది అమలులోకి రావడం జరిగిందన్న విషయం గమనించండి. ఓకే, ఇది ఓవరాల్గా మనకున్నటువంటి సోషల్ ఎక్స్క్లూజన్కు సంబంధించినటువంటి సిలబస్ అనాలైసిస్. మనము ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలన్న దాని గురించి మీకు నేను ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ ద్వారా నాకు టైప్ చేసి చెప్తే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, దీనికి ఒక 5 minutes కేటాయిస్తున్నా, చూసుకోండి ఒకసారి.
ఏదన్నా అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఏదైనా ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఈ సోషాలజీ మీద ఏమైనా డౌట్ అనిపించినా సరే నాకు ఈ మెసేజ్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తా. ఇరానీ చాయ్ గురించి మన రీసెంట్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసిండు. చాయ్ పాలసీస్ అంటే ఏంటిదని చెప్పి ఇవ్వడం జరిగింది. పాలసీస్ మీన్స్ ఏంటి అంటే మనకు 5th సెక్షన్లో ఉన్నాయి పబ్లిక్ పాలసీస్ అని. పబ్లిక్ పాలసీస్ అంటే సామాజిక విధానాలు. ఈ సామాజిక విధానాలు అంటే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ వీటితో పాటుగా ఇన్క్లూజివ్ పాలసీస్ అని కూడా ఇంకొకటి ఉంటుంది. ఇన్క్లూజివ్ పాలసీస్ అంటే ఒక రాష్ట్రాన్ని మనం తీసుకుంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఏ విధంగా డెవలప్మెంట్లో ఉన్నాం, తర్వాత ఐటీ డిపార్ట్మెంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన పథకాలను తీసుకురావడం జరిగింది, అదేవిధంగా కులాల పరంగా కానీ మతాల పరంగా కానీ డెవలప్మెంట్ ఇచ్చినటువంటి కొన్ని ఇన్క్లూజివ్ పాలసీస్, వాళ్ళకి ఇచ్చిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ గురించి చదవడమే మనము పాలసీస్ అనేటటువంటి పదజాలంతో పిలుస్తారు. ఓకేనా? ఒక రకంగా చెప్పాలంటే స్కీమ్స్ అని కూడా చెప్పొచ్చు. బుక్స్ మరియు ఆథర్స్ చదవాలంటున్నారు, పెద్దగా అవసరం లేదు, స్కిప్ చేయండి, అవసరం లేదు. సిక్స్త్ టాపికే సోషల్ పాలసీస్ చెప్తున్నా కదా. ఈ స్కీమ్స్ ఇవన్నీ కూడా బాగా చూసుకోండి, లేటెస్ట్ అప్డేట్ వర్షన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరూ జూన్ 9వ తారీఖు రోజున మంచిగా ఎగ్జామ్స్ రాసి అందరూ కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ సక్సెస్ అయ్యి మీరందరూ మెయిన్స్కు ప్రిపేర్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మెయిన్స్లో కూడా మనకు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా సోషియాలజీకి సంబంధించిన 50 మార్క్స్ ఉంటాయి. వాటిని ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి పేపర్ 3లో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నోట్స్ కూడా మీకు నేను అందించే ప్రయత్నం చేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.